హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చిందండి. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ నేరుగా 10,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అయితే ఖాతాల్లోకి అయితే వేస్తుంది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా బ్యాంకులకు సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంటుందండి. అందులో చాలా ప్రాముఖ్యమైన పథకమే జీరో అకౌంట్, అంటే మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అన్నమాట. సో ఈ యొక్క జన్ధన్ ఖాతా యోజన వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2019 ఆ ప్రాంతంలో మనకు తీసుకొచ్చిందనమాట. సో గెలిచిన తర్వాత మనకు తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట ఇది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేకుండా నిరుపేదలు ఉంటారో అటువంటి వారందరికీ ఉచితంగా ₹1 కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకుండా, అంటే మీ యొక్క అకౌంట్లో జీరో బ్యాలెన్స్తో మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కొన్ని బ్యాంక్స్లో ₹1000 నుంచి ఉన్నాయన్నమాట స్టార్టింగ్. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో ₹500, కొన్ని బ్యాంక్స్లో 10,000, 5,000, 15,000 ఇలా మనకు బ్యాంక్ యొక్క స్టేటస్ని బట్టి ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకు ₹1,000 లేదా ₹15,000 లోపల ఉంటాయి. సో ప్రైవేట్ బ్యాంకులో చూసుకుంటే ₹5,000, ₹10,000, అలాగే ₹15,000 డిపాజిట్ చేసే బ్యాంకులు కూడా ఉన్నాయన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాని ప్రోత్సహించే దిశగా జన్ధన్ ఖాతా యోజన అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఈ యొక్క పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో నోట్లు అనేది మనం ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఫోన్పేల ద్వారా, సో ఇట్లా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బ్యాంక్ అకౌంట్ అయితే తయారు చేయించింది అనమాట. సో దానికి సంబంధించి మనము జీరో అకౌంట్ అంటాం అనమాట. సో జీరో అకౌంట్ కలిగిన వారందరికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూస్తే, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా ఓవర్ డ్రాఫ్ట్ సాయంతో డబ్బులను వాడుకోవచ్చు. దీనికి ఇతర లోన్ల లాగా ఎటువంటి తాకట్టు అవసరం లేదు. మనం ఎంత నగదు వాడుకుంటామో దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. నెల నెల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఒకేసారి లేదా కొంచెం కొంచెంగా ఈ యొక్క డబ్బులతో మనం చెల్లించవచ్చు. ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా ఉండవు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ మనకు ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అయితే మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా యోజన ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అటువంటి వారందరికీ కూడా నిశ్చింతగా ఎక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ₹10,000 అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఓవర్ డ్రాఫ్ట్స్ మాకు కావాలని చెప్పేసి అడిగితే మీకు ఒక ఫామ్ ఇస్తారండి. సో యొక్క ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా గెలిచి ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ హెల్ప్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో జన్ధన్ ఖాతా యోజన తెరిచి కూడా దాదాపు మనకు ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 70% మంది వరకు ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు. అయినా సరే కొంతమంది జీరో అకౌంట్ చేసుకున్నారు. జీరో అకౌంట్ చేసుకున్నటువంటి మహిళలకు కూడా రీసెంట్లీ ₹500 చొప్పున ₹15,000 అయితే రీసెంట్గా కూడా విడుదల చేసింది మనకు నరేంద్ర మోడీ సర్కార్. ఇప్పుడు తాజాగా ₹10,000 అయితే మీకు నేరుగా ఇస్తారనమాట. సో దీనికి సంబంధించి ₹10,000 ఓవర్ డ్రాఫ్ట్ హెల్ప్తో మీరు ఎంతవరకు వాడుకుంటారో అంతకు మాత్రం మీరు ఇంట్రెస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. సో 10,000 మీరు తీసుకున్నారనుకోండి, అందులో మీరు 2,000 వాడుకున్నారు, మిగతా 8,000 బ్యాంకు అకౌంట్లోనే ఉందనుకోండి, అప్పుడు మీకు ఆ 2,000కి మాత్రమే ఛార్జెస్ పడతాయి, కానీ మిగిలిన డబ్బులకైతే ఛార్జెస్ పడవన్నమాట. సో ఇట్లాంటి బెనిఫిట్స్ మనకు ఓవర్ డ్రాఫ్ట్ అయితే లభిస్తుంది. సో మీ దగ్గరలో మీరు ఏ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉంటారో సో ఆ బ్రాంచ్కి వెళ్ళండి. బ్రాంచ్కి వెళ్ళి, సార్ మాకు ఓవర్ డ్రాఫ్ట్ కావాలని చెప్పేసి ₹10,000 ఓవర్ డ్రాఫ్ట్ కావాలి, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చిందంట కదని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫామ్ ఇస్తారు, మీరు ఫిల్ చేసి తీసుకోవచ్చు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంటేనే మీకు ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ హెల్ప్ అయితే ఇస్తారనమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ అనేది మీకు రావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు చేస్తూ ఉండాలి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ₹1 కూడా వేరు,
ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తేనే ఆ స్కీమ్స్కి మాత్రం వాడుతుంటారు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే ఈ ఓవర్ డ్రాఫ్ట్ హెల్ప్ అయితే రాదండి. సో బ్రదర్ మీరు చెప్పారు మేము అక్కడికి వెళ్తే మాకు ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు. బాగానండి, మీకు గవర్నమెంట్ జీరో అకౌంట్ ఎందుకు ఇచ్చిందంటే మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా బేసిక్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు స్టేట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత మనకు హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, సో ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇట్లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా మినిమం ఛార్జ్ అనేది మెయింటైన్ చేయాలి. మినిమం ఛార్జ్ కనుక మెయింటైన్ చేయకపోతే మన ఖాతాల్లో ఎంతో కొంత మైనస్లోకి అయితే వెళ్తుంటుంది. మనకు డబ్బులు వేసినప్పుడు వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. సో అవి మనకు పెనాల్టీ అనమాట. సో ఇట్లాంటి పెనాల్టీస్ ఉంటే చాలామంది పేదవారు ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి సిబిల్ అనేది తగ్గుతుంది. చాలా రకాల ఇష్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు జీరో అకౌంట్ తీసుకొచ్చిందనమాట. మీ ఖాతాల్లో ఎటువంటి ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు సేవింగ్స్ అకౌంట్ అయినా సరే మీరు ఒక్క రూపాయి కూడా సేవింగ్స్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా జీరో ఉంటే మనకు నో ప్రాబ్లం అనమాట. అంటే ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఒక 1000 రూపాయల అకౌంట్లో వేశారనుకోండి, 1000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. సో బ్యాంక్ వెళ్ళి చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ పడవు. కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి లావాదేవీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మనకి యొక్క జన్ధన్ ఖాతా యోజన తీసుకొచ్చిందండి. అయితే ఈ జన్ధన్ ఖాతాని కొంతమంది ఈ విధంగా అన్నమాట అకౌంట్ని ఖాళీగా వదిలిపెట్టేస్తారు. సో అకౌంట్లో కూడా ఒక రూపాయి కూడా వేరు. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ముఖ్యంగా చూసుకుంటే మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఏదైనా గవర్నమెంట్ కింద రైతు బంధు డబ్బులు, లేకపోతే ఏదైనా అమ్మఒడి డబ్బులు, తల్లికి వందన డబ్బులు, ఏదైనా కళ్యాణ లక్ష్మి డబ్బులు, ఇట్లాంటి డబ్బులు ఏదైనా పడితే తీసుకుందామని చెప్పేసి ఆ అకౌంట్లు వేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా మనం రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసే అకౌంట్ ఇస్తే మన ట్రాన్సాక్షన్ చేసే అకౌంట్లో ఉన్న డబ్బులు పెరికేస్తారు, వాళ్ళు లాగేసుకుంటారు అని చెప్పేసి చాలామంది అపోహతో ఉంటారండి. సో ఇట్లాంటి అపోహల వల్ల దాంట్లో డబ్బులు వేరనమాట మెయిన్ జీరో అకౌంట్లో. జీరో అకౌంట్ కాబట్టి అని చెప్పేసి అట్లాంటివన్నీ మీరు పెట్టుకోవద్దు. దయచేసి మీ జీరో అకౌంట్ మీరు రన్నింగ్లో పెట్టుకోండి. మీరు ఒక 6 months పాటు డైరెక్ట్గా మీరు ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తే చాలు, డైరెక్ట్గా మీకు ఈ యొక్క ఫెసిలిటీ అయితే వస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ ఫామ్ని మీరు ఫిల్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేస్తే చాలు. వితిన్ మీరు ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు అప్రూవ్ చేసిన వెంటనే వితిన్ మీకు మినిట్స్లోనే. సో గుర్తుపెట్టుకొని మీరు ఓవర్ డ్రాఫ్ట్ ఫామ్ అనేది మేనేజర్ దగ్గర ఇస్తారు. అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ అంతా కూడా మనకు ఈజీగా 1 నుంచి ఒక 4 hours టైం అయితే తీసుకుంటారనమాట. 1 గంట నుంచి 4 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో ప్రాసెస్ అయిన వెంటనే మీకు వితిన్ సెకండ్స్లో అయితే మీకు డబ్బులు ఖాతాలో పడిపోతాయి. సో వాటిలో మీరు కొంచెమైనా వాడుకోవచ్చు. 10,000 రూపాయలు అయినా సరే వాడేసుకోవచ్చు. సో మీరు వాడితే అది మైనస్లోకి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 10,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మీరు 2,000 తీసుకుంటే 2,000 రూపాయలు మైనస్లో ఉంటుంది మీ అకౌంట్. 5,000 తీసుకున్నారనుకోండి, 10,000 నుంచి 5,000 రూపాయలు అనేది మైనస్లో ఉంటుంది. 8,000 తీసుకుంటే 8,000 రూపాయలు మైనస్లో ఉంటుంది. మనం వేసినప్పుడు దానికి కట్ అయిపోతుంటుంది అనమాట. సో దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తారు. మీరు ఎంత వాడితే అంతే యాడ్ చేస్తారు. కానీ మీరు ఒకవేళ 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ అనేది పెట్టుకొని అందులో మీరు 2,000 రూపాయలు మాత్రమే వాడారనుకోండి, అప్పుడు ఆ 2,000 రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. 8,000 రూపాయలకి అయితే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫెసిలిటీని మనం ఎందుకు వదులుకోవాలి? బయట మనం వడ్డీలకి వెళ్ళామనుకోండి, సో అక్కడ మనకు వచ్చేసి దాదాపు 5 రూపాయలు, కొన్ని ఏరియాస్లో 10 రూపాయల వడ్డీ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనకు మంత్లీ వడ్డీ ఇంట్రెస్ట్ కూడా కాదు, జస్ట్ కేవలం మనకు వీక్లీ అంటే వారానికి కూడా ఉండేటువంటి వడ్డీలు ఇచ్చేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో కొంతమంది దగ్గర అయితే రోజు వడ్డీ కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి 10,000 రూపీస్ అనేది మనకు అతి తక్కువ ఖర్చుతో, సో మనకు 5 రూపాయలు 10 రూపాయలు కాదండి, జస్ట్ మనకు 60 పైసా లేదా 70 పైసా, లేదంటే మనకు 1 రూపాయి 10 పైసలు. సో మిమ్మల్ని బట్టి మీరు తీసుకున్నటువంటి బ్యాంకుని బట్టి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంచుకున్నటువంటి బ్యాంకుని బేస్ చేసుకొని మాత్రమే ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. కానీ మీకు పర్టికులర్గా అన్ని బ్యాంకులు ఒకే ఇంట్రెస్ట్కి ఇవ్వవు. కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీ యొక్క జీరో అకౌంట్ అనేది ఆ బ్యాంకులో ఉంది అక్కడ. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా షేర్ చేయండి. మనీ నీడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్తో ఈ యొక్క అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ అనేది మీకు జీరో అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇంకెటువంటి డాక్యుమెంట్స్ కానీ మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఏవైనా సరే షూరిటీలు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవండి. జస్ట్ మీరు వెళ్తారు బ్యాంకుకి, ఓవర్ డ్రాఫ్ట్ ఫామ్ తీసుకుంటారు, ఫిల్ చేస్తారు, ఇస్తారు, ఓకే అయితే డబ్బులు పడిపోతాయి. సో దీనికి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ అప్రూవల్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వండి, సో వీళ్ళందరికీ కూడా ఇవ్వండి, జీరో అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. సో కాబట్టి అప్డేట్ని మీకు తెలియచేయడం కోసం వీడియో చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.